హలో అండి. నేను మీ వాణిశ్రీ. ఈ వ్లాగ్ ఏంటంటే నా ఫ్రెండ్ వెడ్డింగ్. ఫ్రెండ్ అంటే సరిపోదు. నా బెస్ట్ ఫ్రెండ్ వెడ్డింగ్. అవర్ 9 ఇయర్స్ ఆఫ్ ఫ్రెండ్‌షిప్. అండ్ ఫైనల్లీ తనని బ్రైడ్‌లా అయితే చూడబోతున్నా. అప్పుడు ఉత్తమి జస్ట్ 5 మంత్స్ బేబీ. 4 కంప్లీట్ అయ్యి 5 మంత్ జస్ట్ అప్పుడే. తనని తీసుకొని నా ఇంకో ఫ్రెండ్‌తో పాటు పెళ్లి అయితే అటెండ్ చేశాను. సో, ఫైనల్లీ ఇంకా రీచ్ అయిపోయాం తన దగ్గరికి. నేనైతే ఇంకా డైరెక్ట్ నైట్ ఫంక్షన్‌కయితే అటెండ్ అయ్యాను. తన హల్దీ ఫంక్షన్‌కి లేను. తను పెళ్లి కూతురు అవుతున్నప్పుడు లేను. తన మెహందీ ఫంక్షన్‌కి లేను. చాలా మిస్ అయ్యాను. కానీ పాపను పట్టుకొని అయితే పోలేని పరిస్థితి. ఏ ఇంకా నైట్ ఫంక్షన్‌లో ఇంకా ఎంట్రీకైతే నా ఫ్రెండ్ డాన్స్ అయితే చేసింది. చాలా చేశారు డాన్సెస్ అన్నీ. అండ్ నేను నైట్ ఫంక్షన్ అంతగా ఎంజాయ్ చేయలేదు నిజం చెప్పాలంటే. ఎందుకంటే ఉత్తమి ఇంకా చాలా క్రాంకీ అయిపోయింది. కంటిన్యూగా ఏడుస్తూనే ఉంది. తనని ఎలా సైలెంట్ చేయాలో కూడా అర్థం కాలే నాకు. అండ్ నా ఫ్రెండ్స్ అయితే నాకు చాలా హెల్ప్ చేశారు అందరూ. ఎందుకంటే మమ్మీ లేకుండా, కార్తీక్ లేకుండా తనని తీసుకొని నేను ఫస్ట్ టైమ్ వెళ్ళాను. సో, అందుకే నైట్ కొంచెం తను ఇంత సందడి అంతా చూసి భయపడిపోయింది. అండ్ దాంట్లో ఉత్తమిది ఫస్ట్ ఇదే పెళ్లి అటెండ్ అయింది తను. ఇంకా తర్వాత వస్తూ అడ్జస్ట్ అయింది. సో, ఇంకా నైట్ మొత్తం ఫంక్షన్ అయినాక వాళ్ళైతే డిన్నర్ చేశారు. 1:30 అరౌండ్ అలాగా. ఇంకా అప్పుడు డిన్నర్ చేసి పడుకున్నాం. ఇక పొద్దున తన పెళ్ళికైతే రెడీ అయిపోయాము. చూసారు గదా! ఎలా ఉందో. కొంచెం బెటర్ అయింది ఇప్పుడు. సో, ఫస్ట్ అయితే మా సైడ్ ఇలా నీళ్ళు పోసి పెళ్లి కోసం రెడీ అయితే చేస్తారు. తను ఇంకా రెడీ అయ్యే లోపల మేము ఇలా కూర్చుని వెయిట్ చేస్తున్నాం. ఎప్పుడొస్తదా నా ఫ్రెండ్, ఎలా కనిపిస్తుందో తను అని నేనైతే చాలా ఎక్సైటెడ్‌గా ఉన్నా. సో, ఫైనల్లీ పెళ్లి బట్టల్లో అయితే చూస్తున్నా తనని. తనని చూస్తుంటే నేనైతే చాలా ఎమోషనల్ అయినా. నా పెళ్లి, మా అక్క పెళ్లి తర్వాత నేను ఎమోషనల్ అయిన పెళ్లి అంటే తినదే ఉండొచ్చు. ఎందుకంటే ఆహ్, తినది, నాది అలా ఉంది బాండ్. ఈ 9 ఇయర్స్‌లో మేము చాలా చూసాము. ఇంక మా కర్ణాటక రిచువల్స్ ఎలా ఉంటాయో చూడండి. ఇంకా బయట ఆ రిచువల్స్ అన్నీ కంప్లీట్ చేసేసాక లోపలికి పిలుచుకొనొచ్చి తాళిబొట్టుకి, మెట్టెలకి పూజలైతే చేస్తారు. సో, ఇక్కడ పూజారి అంతా పూజలు చేపిచ్చి లోపల. సో, మా సైడ్ అయితే పెళ్ళిళ్ళు ఇలానే జరుగుతాయి. ఇంకా ఇక్కడ పంతులు గారు దాన్ని స్పెషాలిటీస్ ఏంటి? ఇలా రిచువల్స్ అన్నీ ఎందుకు చేస్తాము? ఏంటి? అని చాలా చక్కగా అయితే చెప్పారు. ఇంకా పూజ అంతా అయినాక ఫస్ట్ అయితే మెట్టెలైతే పెట్టిస్తారు ఇలా చేతులకి. అండ్ నెక్స్ట్ ఇలా పూల దండలైతే ఎక్స్‌చేంజ్ చేపిస్తారు. గట్టి మేళ గట్టి మేళ ఓం ఇంకా ఇలా ఫన్నీ గేమ్స్ అయితే ఆడిపిస్తారు. సో, ఫస్ట్ ఇలా పాలల్లో ఉంగరం ఏసి వెతకడం ఇలాంటివి. ఫస్ట్ అయితే పూజారి దాంట్లో ఏమి ఎయ్యనే లేదు. చాలా కష్టపడి వెతికిన ఇద్దరికి దొరకలేదు. సో, ఇంకా సెకండ్ అయితే నా ఫ్రెండ్‌కైతే దొరికింది. ఏదో నేను విన్నా. ఇలా ఎవరికి దొరికితే వాళ్ళ పెత్తనం ఉంటది అని. అదెంత నిజమో, ఎంత అబద్ధమో తెలీదు. కానీ అలా ఒక మాటలైతే విన్నా. సో, నేనైతే నా ఫ్రెండే తీయాలి అని కోరుకున్నా. ఫస్ట్ అయితే తనే తీసింది. ఎందుకంటే అమ్మాయిలదే పై చేయి ఉంటే బావుంటది గదా! అందుకే అనేసి. ఇంకా నెక్స్ట్ అయితే అన్నయ్యకే దొరికింది. సో, అన్నయ్య గెలిచేసాడు ఫైనల్లీ. ఇంక ఇవన్నీ రిచువల్స్ ముగించుకొని టిఫిన్ చేయడానికైతే వచ్చేసాము. సో, బ్రేక్‌ఫాస్ట్ అయితే చాలా బావుండే. ఇంకా బ్రేక్‌ఫాస్ట్ చేసేసాక రిసెప్షన్‌కైతే రెడీ అయిపోయాము. నేనైతే సింపుల్ అవుట్‌ఫిట్టే ప్రిఫర్ చేశా. ఎందుకంటే నైట్
తను నా అవుట్‌ఫిట్ వల్లే క్రాంకీ అయిందో ఏమో నాకు అర్థం కాలే. సో, అందుకే తనకు కూడా చాలా సింపుల్ డ్రెస్ చేశాను నేను ఫ్రాక్ తెచ్చినా కూడా. సో, ఇంకా నా ఫ్రెండ్స్ అందరూ వచ్చారు గదా! నాకొక మినీ గెట్ టుగెదర్ లాగా అనిపిచ్చింది. అందరిని కలవడం ఆఫ్టర్ లాంగ్ డేస్. నా ఇంజినీరింగ్ ఫ్రెండ్స్, నా పీయూ ఫ్రెండ్స్, లోకల్ ఫ్రెండ్స్ అందరిని మీట్ అయ్యాం. ఎందుకంటే తినది నాది 9 ఇయర్స్ ఆఫ్ ఫ్రెండ్‌షిప్ కదా! సో, అందుకే ఇద్దరికి చాలా మ్యూచువల్ ఫ్రెండ్స్ ఉన్నారు. తిన పెళ్ళైతే నేను చాలా ఎంజాయ్ చేశాను. ఇంక మేము ఇంజినీరింగ్ ఫ్రెండ్స్ అయితే అందరు కలిసి కేక్ అయితే కట్ చేపిచ్చాము. ఫైనల్లీ ఇక్కడొక 5 మినిట్స్ మొత్తం ఫ్రాక్ అయితే వేశాను. ఇంకా అవుట్‌ఫిట్ వేస్ట్ కాకుండా. అండ్ ఫైనల్లీ హ్యాపీ మ్యారీడ్ లైఫ్ అనుష. థాంక్స్ ఫర్ వాచింగ్. బై బై.